శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం ఇది కొడాలి నాన్నగారికి అరెస్ట్ భయం పట్టిందనేసి నాకు హెల్త్ బాగాలేదని చెప్పేసి ఇలా డ్రామాలు ఆడుతున్నారని చెప్పేసి కొందరు టీడీపీ నాయకులు అంటున్నారు. సో దానికి మీరు ఏమంటారు, నిజమే అంటారు లేకుంటే అబద్ధం అంటారు? ఆయన కొడాలి నాని గురించి నాకు ఫస్ట్ నుంచి నేను చూస్తే ఎట్లుంటాడంటే ఆయన ఒక పెద్ద డ్రామా ఆర్టిస్ట్. ఆయనకు అరెస్ట్ చేస్తారని తెలుసు, కానీ మొన్నటికి మొన్న నేను హాస్పిటల్లో హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఇంకా చచ్చిపోతాడేమో అనుకున్నాము. కానీ ఆ దొంగ నా కొడుకు చూడంగానే అతని ఫేస్ చూస్తే నాకైతే ఎంత కోపం వస్తుంది తెలుసా అసలు మామూలుగానే. అదంతా డ్రామా, పక్క డ్రామా. ఆయన ఏంటంటే ఆయన వైసీపీలో ఉన్నాడు. వైసీపీ పార్టీలో ఉన్నప్పటి నుంచి ఆయన కథలు, ఆయన మాటలు, ఆయన పెద్ద డ్రామా ఆర్టిస్టు. ఏదన్నా నేర్చుకోవాలంటే పెద్ద మనం ఒక ఆర్టిస్ట్ దగ్గర ఏంటంటే ఒక స్టూడియోకి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మన కొడాలి నాని గారు ఒక స్టూడియో పెడితే ఆయనే పెద్దగా మాస్టర్ లాగా ఉండి నేర్పిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇలాంటి వాటిల్లో ఆయన బాగా ఆరితేరిన మనిషి కొడాలి నాని. మరి కొన్ని మీడియాలో నిజంగానే ఆయనకి హెల్త్ బాగాలేదని చెప్పేసి కూడా కొందరు అంటున్నారు కదా. అవును, హెల్త్ బాగోలేదని చెప్పేసి అనుకోవద్దు. ఎందుకంటే మొన్నటికి మొన్న వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు ఆ జగన్ అన్న ఓడిపోక ముందు చాలా యాక్టివ్గా ఉన్నాడు. మరి ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ఆయన హెల్త్ ఇష్యూస్ ఎందుకు వచ్చాయి? డ్రామా కదా. మరి అక్కడే మీరు అర్థం చేసుకోవాలి కదా, మరి అక్కడే పట్టుకోవాలి కదా ఎంత పెద్ద ఆర్టిస్టు ఆయన. అది చెప్తున్నా నేను. ఇప్పుడు ఆయన పార్టీలో వైసీపీ జగనన్న పార్టీలో ఉన్నప్పుడు ఇతను ఎలా యాక్టివ్గా ఉన్నాడు, ఇప్పుడు టీడీపీ గెలిచిన తర్వాత అన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చేసాయి. ఆ పాపము ఆయన అప్పుడు చేసిన పాపాలు ఇప్పుడు వాళ్ళు తీగల అయితే డొంక కదులుతుంది. కాబట్టి ఎవరికైనా అరెస్ట్ చేసే అధికారం టీడీపీకి ఉంది. కానీ ఎవరు తప్పు చేసినా కానీ ఎవ్వరు వదిలిపెట్టరు. ఇప్పుడు సీఎం తప్పు చేసినా సీఎం కూడా జైల్లో ఉంటారు. ఒక టైంలో జగనన్ననే జైల్లో ఉన్నారు పాపము గెలవక ముందు. అలా చిన్న పెద్ద అని ఏం లేదు. తప్పు చేసిన వాళ్ళు ఎవరికైనా శిక్షనే, జైళ్ళు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. కానీ ఇతను మొత్తం డ్రామా ఆర్టిస్టు. ఈయన మాట్లాడేవన్నీ ఫేక్. అవి ఇంకా ముందు ఇంకా ఎన్నెన్ని డ్రామాలు ఆడతాడో, ఇంకా ఏం ప్రాణం పోయే స్కెచ్లు వేసుకొని హాస్పిటల్లో జాయిన్ అవుతాడో మీరు చూద్దురు. కానీ నేను చెప్పింది అబద్ధం అయితే మీరే చూద్దురు. కానీ ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఏంటి జైలుకి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా అది ప్రూవ్ అయితేనే వెళ్ళారు, తప్పు చేస్తే వెళ్ళారు. కానీ వాళ్ళే సీఎంలు, వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు మరి? అంటే జనాలకు తెలియదా? ఇంత క్లియర్గా తెలిసినా కూడా వాళ్ళకి ఎందుకు ఓట్లు ఇస్తున్నారు అనుకోవచ్చు. ఎవరిని అంటున్నారు మీరు? అంటే ఇప్పుడు జగన్ గారు వెళ్ళారు, సో ఆయన మీద కేసు ప్రూవ్ అయింది. చంద్రబాబు గారు వెళ్ళారు, ఆయన మీద కూడా కేసు ప్రూవ్ అయింది. కాబట్టే జైలుకి వెళ్ళారు. అయినా సరే మళ్ళీ పదవిలోకి వచ్చి మళ్ళీ సీఎంలు, ఎమ్మెల్యేలు ఏ విధంగా అవుతున్నారు అని చెప్పేసి ఈ క్వశ్చన్. అదే నేనేం చెప్తున్నానంటే సీఎంలు, ఎమ్మెల్యేలు ఏ విధంగా ఎన్నుకుంటారు జనాలు? ప్రూవ్ అయినాక కూడా ఎందుకు ఎన్నుకుంటున్నారు అనేది. ఎన్నుకుంటున్నారంటే ఇప్పుడు నేను ఎందుకు ఎన్నుకుంటున్నారంటే ఇప్పుడు జగన్ అన్న రెండోసారి కూడా గెలిచేవారు. దీని గురించి నేను మీ ఛానల్లో చెప్పాలో వద్దు. ఇప్పుడు ప్రజలు ఎందుకు ఎన్నుకుంటున్నారంటే ఇప్పుడు రెండోసారి కూడా జగన్ అన్న 100% గెలిచేవారు. ఎందుకంటే నాది కడప, నా పేరు కూడా షర్మిలానే. నేను ఒకప్పుడు షర్మిలానే 2018లో అప్పుడు జగనన్న పాదయాత్ర చేసేటప్పుడు అబ్బా మా అన్న గెలవాలి, నా పేరు కూడా అదే కదా అని చెప్పేసి నేను మొక్కని దేవుడు లేడు 2019లో సీఎం అయ్యారు. కానీ అదే అన్న వల్ల వాళ్ళ మామయ్య వల్ల కొంచెం మాకు అన్యాయం జరిగింది. లేకపోతే నేను ఎక్కడో ఉండేదాన్ని, ఇక్కడ ఉన్నాను. అయితే ఇంకోటి ఏంటంటే సెకండ్ టైం ఎందుకు అంటే మీరు చూసే ఉంటారు వివేకానంద రెడ్డి హత్య కేసు. అది అక్కడ తప్పు జరిగింది. ఆ తప్పు వల్ల మళ్ళీ నవరత్నాలని పెట్టారు. ఆ నవరత్నాలను పెట్టి ఇంకొంచెము ఏదో ఉంటాయి గొడవలు. రెడ్డీస్కి కొంచెం ఆయన ఇచ్చేయలేదు హెల్ప్, అంటే రెడ్డీస్ని కొంచెం ఇచ్చేయలేదు. ఈ 3 తప్పులు జరిగినాయి. మెయిన్ తప్పు ఏంటంటే వివేకానంద రెడ్డి గారు చనిపోవడము, మర్డర్ జరగడము. అది ఎవరు ఏంటనేది ఆల్రెడీ నాకు తెలుసు. కానీ దానివల్ల ప్రజలు అనుకున్నారంటే ఈ గెలిచిన అంటే మన మార్చి 15కే ఆయన చంపేశారు. సీఎం అయిన తర్వాత మన బాబాయినే చంపేశారు, బాబాయినే చనిపోయారు, ఇంకా ప్రజలకు ఏం చేస్తారన్నంత ఇది ఈ 4 years వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయారు జనాలు. లేకపోతే అన్న వివేకానంద రెడ్డి వాళ్ళ బాబాయ్ గారు బతికున్నా కానీ, నవరత్నాలు కరెక్ట్గా చేసున్నా కానీ, వాళ్ళ రెడ్డీస్కి ఏదో కాంట్రాక్టర్లకు కూడా కొంచెం అన్యాయం జరిగిందన్నారు. అది కానీ చేసుంటే మాత్రము జగనన్నకి ఓట్లు అడగకుండానే గుద్దేసేవాళ్ళు అందరూ రెండోసారి కూడా.
కానీ ఈ 3 తప్పులు జరిగినాయి, ఇంకా లోపాలు చాలా ఉన్నాయి. అందుకు నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఎందుకు ఎన్నుకుంటున్నారని కూడా మీరు కూడా అడిగారు. కానీ ఇది మాత్రము చాలా తప్పు, బాబాయ్ చనిపోవడం తప్పు. దానివల్ల ఇతను మనకేం చేస్తాడు, ఈరోజు చంపిన వాళ్ళనే పట్టుకోలేదు ఈ 3 సంవత్సరాలు అని చెప్పేసి ప్రజల్లో ఒక ఇది వచ్చేసింది. ఏంటంటే ఒక ఆలోచన పుట్టేలాగా అన్న చేసేసారు. అందుకని అక్కడ అన్న కొంచెం తప్పు చేశారు. లేకపోతే అన్న మాకు చాలా, జగనన్న అంటే నాకు చాలా ఇష్టం. అంటే నాకు ఆయన వాళ్ళ చెల్లెల పేరు కూడా షర్మిల కాబట్టి నాకు జగనన్న అంటే చాలా ఇష్టం, ప్రాణం కూడా. కలిసారా జగన్ గారు? కలిశాను, అంటే సీఎం కాకముందు లోటస్ పాండ్లో కలిసాం మేము. మా పాప అప్పుడు స్కూల్కి వెళ్తుంటే 10th క్లాస్ చదివేది, కానీ వెళ్తుంటే ఒక అబ్బాయి ఏంటంటే ఒక ఇష్యూ మీద సతాయించాడు అనమాట. ఆ పాప రోడ్డు మీద జుట్టు పట్టుకొని లాగి ఎవడో సైకో నా కొడుకు. అలాగా మేము ఏం చేసామంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు పట్టించుకోలేదు. అప్పుడు తర్వాత నేను లోటస్ పాండ్లో జగనన్న దగ్గరికి పోయేసి ఇట్లా జరిగిందన్న అని చెప్పేసి చాలా మంచిగా ఆయన చాలా బాగా మాట్లాడారు. లెటర్ కూడా నా దగ్గర ఉంది. ఆయన రాసి టైప్ చేసి సొంతంగా సైన్ చేసి ఇచ్చారు. అప్పుడు మన కమిషనర్ ఎవరు, మన మహేందర్ రెడ్డి గారు. మహేందర్ రెడ్డి గారు ఎవరు, మన రాజశేఖర్ రెడ్డి క్లోజ్ ఫ్రెండే మహేందర్ రెడ్డి సిపి గారు. అప్పుడు ఆయనకు రాసి ఇచ్చి వెళ్తే అప్పుడు మా పాపకి న్యాయం చేశారు. అది మాత్రము నేను మర్చిపోలేను. సీఎం కాలేదు అన్న, అంటే 17లో మేము అన్నను కలిసింది. 2017లో కలిశాను, లోటస్ పాండ్లో కలిశాను. అప్పుడు ఎందుకు అన్న జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా మేము అన్నను కలిసాము. అక్కడ లోటస్ పాండ్లో భోజనం చేసాము, చాలా బాగా చేశారు. కానీ మా పాపకు చాలా మంచి హెల్ప్ చేశారు ఆ రోజు. అందుకే ఎక్కడున్నా కానీ మాకు కొంచెము అభిమానం అనేది ఒక చోటు ఉంటుంది. కానీ కొన్ని తప్పులు జరిగినాయి కాబట్టి కొంచెము నాకు కూడా అన్న మీద, వాళ్ళ అన్న చెల్లెల మీద కోపం ఎట్లా చూపిస్తుందో చెల్లెలు, నేను కూడా అట్లనే చూపిస్తున్నా. ఈ చెల్లెలు కూడా జగనన్న మీద అట్లనే కోపం చూపిస్తుంది. లేకపోతే ఈసారి కూడా అన్న 100% కాదు 1000% ఈసారి కూడా అన్న సీఎం అయ్యేవారు. నేను చెప్తున్నా కదా, అది నమ్మకం ఉంది కాబట్టి జనాలు 40% ఓటింగ్ అనేది ఇంకా ఉంచారు. ఇప్పుడు ఇంకో విషయం చెప్పాలి మీకు, అన్న సింగిల్గానే 40% ఆయన వైపు 40% ఉండింది. ఇంకోటి చెప్పనా మీకు, కూటమి ప్రభుత్వం కానీ లేకపోతే తర్వాత అన్ననే గెలిచేవారు. కూటమి ప్రభుత్వం కానీ ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ వీళ్ళు 3 కలిసి ఉన్నారు, అది కూటమి ప్రభుత్వం. కానీ ఆ కూటమి ప్రభుత్వం లేకుండా చంద్రబాబు నాయుడు గారు సింగిల్గా పోరాడి ఉంటే గెలిచేవారు కాదు. 100% చెప్తున్నాను, జగనన్నే గెలిచేవారు. ఈయన ఓటింగ్ 40%, వీళ్ళ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టే వీళ్ళు గెలిచారు. కానీ అన్న మాత్రం సింగిల్గా 40% ఓటింగ్ ఉండింది దాని వైపు. కానీ కూటమి ప్రభుత్వం 2 జాయిన్ అయ్యాయి కాబట్టి అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గెలిచారు. ఇది నేను చెప్పగలను 100%.